సో ఇప్పుడు నెక్స్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. బైనరీ నెంబర్ సిస్టమ్స్లో రాడిక్స్ ఆర్ బేస్ ఎంత అంటే 2. సింబల్స్ ఏమిటి అంటే సింబల్స్ 0 కానీ 1 కానీ ఈ 2 సింబల్సే వాడతాం. ఓకే, సో సపోజ్ వన్ ఎగ్జాంపుల్ 10101 అని ఇచ్చాడు అనుకోండి, బేస్ 2 ఇచ్చాడు అనుకోండి, ఈ వాల్యూ డెసిమల్లో ఎంత అని అడుగుతాడు జనరల్గా. సో మనం అబ్జర్వ్ చేద్దాం. పొజిషనల్ వెయిట్స్ని ఐడెంటిఫై చేయాలి. అది ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేయాలి? ఎల్ఎస్బి సైడ్ నుంచి ఎంఎస్బి సైడ్కి ఐడెంటిఫై చేయాలి. సో ఎల్ఎస్బి సైడ్ ఏముంది? ఇది 10101 ఉంది. పొజిషనల్ వెయిట్స్ ఏమవుతాయి అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. ఇది పొజిషనల్ వెయిట్స్ కదా. డిజిట్స్ ఏముంటాయి? డిజిట్స్ అంటే ఇవి. సో ఇవి డిజిట్స్, ఇవి పొజిషనల్ వెయిట్స్. సో మనకు ఫార్ములా ఏంటంటే పొజిషనల్ వెయిట్స్ని డిజిట్స్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు సమ్మేషన్ చేస్తే సమ్ము ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సమ్ అనేది ఆన్సర్ కింద వస్తుంది. ఇప్పుడు చూడండి, 2 పవర్ 0 1, 2 పవర్ 0 అంటే 1, 1 ఇంటూ 1. సో ఫైనల్గా ఈక్వేషన్ రాద్దాం. 2 పవర్ 4 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 3 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 2 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 0, 2 పవర్ 2 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 0 ఇంటూ 1. ఓకే, సో 2 పవర్ 4 అంటే 16 ఇంటూ 1 16 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 2 పవర్ 2 అంటే 4 ఇంటూ 1 4 ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0. 2 పవర్ 0 అంటే మీన్స్ 1, 1 ఇంటూ 1 1. సో 16 ప్లస్ 4 20, 20 ప్లస్ 1 21 బేస్ 10 అనేది. సో ఇది 21 అనమాట ఆన్సర్. ఓకే, ఇది 16th పొజిషను, ఇది 8th పొజిషన్, ఇది 4th పొజిషను, ఇది ఫస్ట్ పొజిషన్. 16 ప్లస్ 4 ప్లస్ 1 21. ఓకే, అలా సాల్వ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, 1101 అని తీసుకుందాం. ఇప్పుడు ఇది బైనరీ నెంబర్. పొజిషనల్ వెయిట్స్ చెప్పండి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. డిజిట్స్ ఏమో ఇవే. డిజిట్స్ 1101. సో పొజిషనల్ వెయిట్స్ ఇంటూ డిజిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ అన్నాం కదా, సమ్. సో 2 పవర్ 3 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 2 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 0 ఇంటూ 1. సో 2 పవర్ 3 అంటే 8 ప్లస్ 2 పవర్ 2 అంటే 4 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0 అంటే 0. 2 పవర్ 0 అంటే 1 అవుతుంది. 8 ప్లస్ 4 12 ప్లస్ 1 13. ఓకే, సో సింపుల్గా ఇక్కడ ఇది 1 2 4 8. సో 8 ఇంటూ 1 8 ప్లస్ 4 ఇంటూ 1 4, 8 ప్లస్ 4 12 ప్లస్ 1 ఇంటూ 1 1, 12 ప్లస్ 1 13. ఆన్సర్ సింపుల్గా ఇలా సాల్వ్ చేసేయచ్చు. ఇది 1, ఇది 2 పొజిషన్, ఇది 4 పొజిషన్, ఇది 8 పొజిషన్. ఓకే, సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే 1101.10 వచ్చింది అనుకుందాం. సో 1101 అంటే మనం ఇప్పుడే చేసాం. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. సో 2 పవర్ 3 ఇంటూ 1 8 ఇంటూ 1 8 ప్లస్ 2 పవర్ 2 ఇంటూ 1 4 ఇంటూ 1 4 ప్లస్ 0 ప్లస్ 2 పవర్ 0 అంటే 1 ఇంటూ 1 1. సో 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 1 13 వచ్చింది. ఓకే, ఈ పాయింట్ తర్వాత డిజిట్ వాల్యూని మనం ఎలా చేయాలంటే ఇది 2 పవర్ -1, ఇది 2 పవర్ -2. ఓకే, సో 1 ఇంటూ 2 పవర్ -1 ప్లస్ 2 పవర్ -2 ఇంటూ 0. ఓకే, సో 2 పవర్ మైనస్ మీన్స్ 1/2, 1 ఇంటూ 1/2 నథింగ్ బట్ 0.5. సో ఇది 0.5 ఆఫ్టర్ డిజిట్. సో 13 ప్లస్ 0.5 13.5 ఇలా చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1101.111 ఇలా వచ్చింది అనుకుందాం. సో దీని పొజిషనల్ వెయిట్స్ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 అంటే 16 8 4 2 1 కదా. ఇవేమో 2 పవర్ -1, 2 పవర్ -2, 2 పవర్ -3 ఇలా వస్తుంది. సో ఇప్పుడు రాసేయండి. 2 పవర్ 4 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 3 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 2 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 0, 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 0 ఇంటూ 1. ఇవి ఇంటిజర్ పార్ట్ పాయింట్ ప్లస్
1 into 2 power plus 2 power minus 1 into 1 plus 2 power minus 2 into 1 plus 2 power minus 3 into 1. Okay, so 2 power 4 means 16 plus 2 power 3 means 8. 8 into 1 8 plus 2 power 2 అంటే 4 plus 0 plus 2 power 0 అంటే 1 into 1 1 plus 1 by 2 into 1 means 0.5. 1 by 4 into 1, 2 power minus 2 means 1 by 4. 1 by 4 into 1, 0.25. Similarly, 1 by 8. So, 1 by 8 is nothing but 0.8. 8 1 is 8. 2 0. 8 2 is 16. 4. So, 0.12. 0.125 something. Okay. So, 18 plus 16 plus 8, 24. 24 plus 8, 24 plus 4, 28. 28 plus 1, 29. ఇది ఇంటిజర్ పార్ట్. 0.5 plus 0.25, 0.75. 0.75 plus 0.125 roughly. So 5 2 7, 7 plus 1 8, 0.875. So 29 plus 0.875 is nothing but 29.875 decimal answer. ఓకే, సో ఈ విధంగా బైనరీ నుంచి డెసిమల్కి కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది బైనరీ నెంబర్ సిస్టమ్.